ఇది ఇది ఒక రకమైనటువంటి యోగము అని అంటారు. ఇది ఒక రకమైనటువంటి సంసార తరణ మార్గము అని అంటారు. ఎప్పుడైతే నేను రజోగుణాన్ని విడిచిపెట్టేశానో, రజోగుణం అంటే స్థూలంగా రెండే విషయాలు, అహంకార మమకారాలు, నాది నేను అనుకోవటం. ఆ రెండింటినీ వదిలిపెట్టేసేసి రాజసంబు విడిచి ఆ మహాత్ము పాదార విందంబుల భక్తి నిష్ఠుండనై, భక్తి నిష్ఠ కలిగినవాడు. నిష్ఠ అంటే నితరాం స్థితి, అంటే ఎటు చెదరకుండా ఉండేటువంటిది. సాధారణంగా మనందరికీ కూడా అనేకమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. భగవంతుడు ఉన్నాడు, వెంటనే మరుక్షణంలోనే ఉన్నాడా, ఆ ఉన్నాడా అని ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో అదృష్టం బాగుంటే వాడికి ఒక జ్ఞానం కూడా కలుగుతుంది, లేడు అని. దాంతో సర్వనాశనం అయిపోతుంది. అందుకని అది నిష్ఠ కాదు. నిష్ఠ అనేటువంటిది ఏ రకంగా అంటే ఉన్నాడు, ఉండనే ఉన్నాడు, దానికి ఇంకొక తీరు లేదు అనేటువంటి త్రికరణములలో ఏకత్వము చెదరకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నిష్ఠ అంటారు. అటువంటి నిష్ఠ ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం చేయాలి? శరణాగతం పొందాలి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనే స్థితికి రావాలి. నీవు తప్ప ఇంకేమీ లేదయ్యా అనేటువంటి జ్ఞానం పొందాలి. ఈ మాట అంటం వేరు, జ్ఞానం పొందడం వేరు. మాట ఏ మాట అయినా మాట్లాడుతుంది. లోకంలో ఒక నుడికారం ఉంది, నాలుక నరం లేదు అని. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏ మాట అయినా మాట్లాడుతుంది. కానీ అలా కాదు, ఆ మాట కంట్రోల్ చేసుకోవాలి. దాన్నే వాంగ్మయ ఉపాసన అంటారు. శరీర ఉపాసన, వాంగ్మయ ఉపాసన, మనస్సంబంధమైన ఉపాసన, ఆ మూడు ఉండాలి. అప్పుడు శరణాగతి వస్తుంది. అంటే నీవే రక్షకుడవు అనేటువంటి భావన వస్తుంది. దాన్నే ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్ర ఇకపాణయే అని అంటామే. ప్రపన్నులకు పారిజాతమైన, పారిజాతం అంటే దేవవృక్షం, ఏది అడిగితే అది ఇస్తుందన్నమాట. అటువంటి ప్రపత్తి అనేటువంటి మార్గం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తెలియదు. ఏమిటి తెలుస్తాడు? పరమాత్మ తత్వం ఏమిటో బ్రహ్మదేవుడికి అప్పుడు తెలిసి వస్తుంది. ఇదంతా మన కోసం చెప్తున్నారు. మీరు కూడా అహంకార మమకారాలను దూరం చేసుకోండి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేదు అనేటువంటి భావన పెట్టుకోండి. ఆ పెట్టుకున్నప్పుడు దాంట్లో నిలబడి ఉండండి, దాన్నే భావిస్తూ ఉండండి. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగితే ప్రయోజనం ఏమిటి? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మం తెలిసినవాడు బ్రహ్మమే అయిపోతాడు అనేటువంటి స్థితి చాలా ఆశ్చర్యకరమైన స్థితి, మహాప్రయోజనం. మనం ప్రయత్నమేమో ఇంత, ప్రయోజనమేమో కొండంత. అటువంటిది వస్తుంది. అప్పుడు తెలియదు. రాజసగుణుండనై తెలియజాలను. మళ్ళీ చెప్తున్నాడు, ఇందాక చెప్పిన వాటినే మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. రజోగుణ భూయిష్టమైనటువంటి దానికి భగవంతత్వం అనేటువంటిది తెలియదు ఎప్పుడు కూడా. రజస్సుకే దిక్కు లేకపోతే తమోగుణం సంగతి చెప్పనేలా? దానికంటే అధమమైనది తమోగుణం అనేటువంటిది. దాన్ని ఆవరణ శక్తి అంటారు. ఆవరణ శక్తి అంటే అంతా కప్పివేసేయటం. ఇక్కడ ఏదన్నా ఒక వస్తువు ఉందనుకోండి, దీని మీద ఒక గుడ్డ వేసేయటం. గుడ్డ వేస్తే ఇది ఉంది అనే జ్ఞానం ఉండదు. ఆ రకమైనటువంటి ఆవరణ శక్తికి సంబంధించిన తమోగుణం అనేటువంటిది ఇంకా అంతకంటే హీనమైనది, పనికిరానిది అనేటువంటి స్థితి ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తియోగంబున సేవింతూ. అప్పుడు కలిగేటువంటి స్థితి ఏమిటంటే, మనందరికీ పోతన గారు ఒక చక్కటి చురక వాత పెడుతున్నారు. లోకంలో ప్రతివాడు కూడా ఇతర ఉపదేశమునందు మాత్రమే దృష్టి పెట్టినవాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, అప్పుడు శాస్త్రాలు ప్రపంచించడం అనేటువంటిది జరగదు. అంటే ఇదిగోనయ్యా వేదాంత శాస్త్రం, ఇదిగోనయ్యా ఉపనిషత్తు,
ఇదిగోనయ్యా భగవద్గీత, ఇదిగోనయ్యా బ్రహ్మసూత్రము అని ఈ రకంగా వీటినన్నిటినీ కూడా ప్రపంచిస్తూ ఉంటాడు, విస్తరిస్తూ ఉంటాడు. ఇది నిజం చెప్పాలంటే ఆత్మోద్ధరణ కాదు, అన్యోద్ధరణ కాదు. అదేంటండి అంత ఘోరమైన మాట అనేశారు? మరి అయితే ఏమైపోవాలి ఈ భాగవత ప్రవచనాలన్నీ, ఇతరమైనటువంటి ఉపన్యాసాలన్నీ ఏమైపోవాలి అని అంటే, ఇది సర్వాత్మన చిట్ట చివరి మెట్టుకి వచ్చిన వానికి సంబంధించిన మాట. మనం మధ్య మెట్లల్లో ఉన్నాం, మనందరికీ కావాల్సిందే. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తి జ్ఞాన యోగంబున సేవింతు. కేవలమైనటువంటి అంటే కేవలము అంటే మరొకటి లేని అని. శివ కేవలోహం, చిదానంద రూప శివ కేవలోహం. చిదానంద రూపుడనైనటువంటి శివుణ్ణి, కేవలము శివుణ్ణి నేను. కేవలము అంటే అన్య సంపర్కం లేని, అన్య వాసనలు లేని, అన్యమైనటువంటి దృష్టి లేనిటువంటి అని అర్థం అన్నమాట. కాబట్టి కేవల భక్తి జ్ఞానయోగంబున సేవింతు మరియు సనకాదులగు మీరును, భగవంతుండైన రుద్రుండును, దైత్యపతి అయిన ప్రహ్లాదుండును, స్వయంభువ మనువును, అతని పత్నియగు శతరూపయు, తత్పుత్రులగు ప్రియవ్రత ఉత్తానపాదులను వారలను, తత్పుత్రికలు ప్రాచీన బర్హియు, రుభువును, వేన జనకుండగు అంగుండును, ధ్రువుండును కడబంజాలుదురు. ఇక్కడ కొంతమంది పేర్లు లిస్ట్ ఇచ్చారండి చాలా చక్కగా. ఎందుకనంటే వాళ్ళని గురించి వాళ్ళని అనుశీలించి మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి అనేటువంటి దృష్టితో. మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరిని ఆదర్శప్రాయంగా పెట్టుకోవాలి అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, సనకాదులగు మీరును. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వాళ్ళు నిత్యకుమారులు. నిత్యకుమారులు అంటే అర్థం ఏమిటనమాట? వాళ్ళల్లో ఎప్పుడూ కుమారత్వమే కానీ వృద్ధత్వము మొదలైన లక్షణాలు ఎప్పుడూ ఉండవు. ఏకరూపంగా ఉంటారు. ఏకరూపంగా ఉండడం అనేటువంటిది భగవంతుని ఒక లక్షణం. కాబట్టి వాళ్ళతో పాటు ఇంకొకడిని కలిపారు, ఆయనే నారదుడు. ఆయనటువంటి వాడు భగవంతుండైన రుద్రుండును. ప్రళయకర్త అయినటువంటి రుద్రుడున్నాడే ఆయన రెండవవాడు. ఈ రుద్రుడి గురించి మనం చాలా చాలా అపోహలు పడుతూ ఉంటాం. రుద్రుడు అంటే శ్మశానంలో ఉంటాడు, సంహారకర్త, ప్రళయం చేస్తూ ఉంటాడు, కాబట్టి అమంగళ స్వరూపుడు అని అనుకుంటూ ఉంటాం. అనుకుంటే తప్పులేదు, కానీ విచారించాలి అవునా కాదా అని. రుద్రుని తత్వం ఏమిటో అమ్మవారు పార్వతీదేవి చేత కాళిదాసు గారు కుమారసంభవంలో అత్యద్భుతంగా చెప్పించారు. అనేకమైన ఆక్షేపణలు రుద్రుడే చెప్పాడు. మారు వేషం వేసుకొచ్చి, బ్రహ్మచారి వేషం వేసుకొచ్చి ఆ రుద్రుణ్ణి ఆయనలో ఉండేటువంటి అవలక్షణాలన్నింటినీ ఒకటి అట్లాగా ఒక లిస్టు రాసి ఆవిడ ముందర పెట్టాడు. వాటికి అన్నిటికీ చాలా చాలా చక్కగా సమర్థమైనటువంటి సత్యమైనటువంటి సమాధానాలు చెప్పింది అమ్మవారు. అంటే అమ్మవారి జ్ఞానాన్ని పరీక్షించారన్నమాట అయ్యవారు. ఆమె ఉమాకార, ఈయన ఓంకారుడు, వాళ్ళిద్దరూ ఒకటే నిజానికి. కానీ అమ్మవారి చేత ఆ పరమేశ్వరుని జ్ఞానాన్ని చాలా చక్కగా చెప్పించారు. కుమారసంభవంలో అదొక అత్యద్భుతమైనటువంటి, తప్పకుండా తెలుసుకోదగినటువంటి ఘట్టం. దానిని ఎప్పుడన్నా చూద్దాము. ఆ రుద్రుడంటే జ్ఞానమూర్తి, సదాశివుడు అంటారు. రుద్రుడికి సద్యోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, ఈశానుడు, తత్పురుషుడు అని 5 స్వరూపాలు ఉన్నాయని చెబుతారు. ఇవన్నీ వాటిని ఏమంటారంటే సాంకేతికమైనటువంటి పదజాలం. ఇది గుర్తులు. మనం చూడండి, మన ఫోన్కి నంబర్ ఇస్తాం, 9866068542 అని అంటాం. ఇది ఏమిటి? ఒక సంకేతం. ఆ సంకేతాన్ని మనం దీంట్లో ఫోన్లో ఫీడ్ చేసేటప్పటికీ, నొక్కేటప్పటికీ అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాడి దగ్గరికి వెళ్ళిపోతోంది.
ఇదేమిటి అక్షరాలు అంకెలు కదా, మామూలుగా మనకు కనిపిస్తున్నది ఏదో కూడికలు తీసివేతలు, ఏదన్నా ఒక వస్తువు కొంటే వాడికి డబ్బులు ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి మొదలైన వాటికి సంబంధించింది కదా అనిపిస్తుంది. కానీ దాంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తిని భగవంతుడు పెట్టించాడు. దాన్ని మనం వినియోగించుకుంటున్నాం తెలుసుకొని. కనుక రుద్రుడంటే అటువంటిది. ఆయన జ్ఞాన సంపన్నుడు. తర్వాత దైత్యపతి అయిన ప్రహ్లాదుండును, ఇక్కడ ప్రత్యేకించి ప్రహ్లాదుడిని చెప్పారు. ప్రహ్లాదుడు అంటే జ్ఞానమూర్తి అని. ప్రహ్లాదుడు అంటే సత్వరజస్తమస్పరిశలేని సత్వగుణం, రజస్తమస్పరిశలేని సత్వగుణం, శుద్ధ సత్వం అన్నమాట. శుద్ధ సత్వమే ప్రహ్లాదాన్ని పొందుతుంది, ప్రకర్షమైన ఆహ్లాదాన్ని పొందుతుంది, ఆనందాన్ని పొందుతుంది. మనం పొందేటువంటి ఆనందాలన్నీ కూడా ఆనంద ఆభాసములు మాత్రమే, లేకపోతే 1%, 0.001% మాత్రమే. కానీ మనం దాన్నే తట్టుకోలేక అబ్బా ఎంత బ్రహ్మానందంగా ఉందండి అంటాం. బ్రహ్మానందం అనే దాని పొలిమేరలో కూడా మనకు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రహ్లాదుడు అనేటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్యజ్ఞానం అంతా కూడా పొందినటువంటి వాడు.